హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి పిండితో పిల్లల ఎదుగుదలకి ఎంతో తోడ్పడే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు చేసే లైక్ అండ్ షేర్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం రాగులన్నీ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్తో కలిపి వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగించుకోవడం అవసరం లేదు. ఇవి వేగాక పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీని వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని కూడా ఇలా పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోండి. 1 కప్పు వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడంత ఉప్పుని వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోకండి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వాటర్ చల్లుకుంటూ పిండిని ఇలా వేళ్ళతో తడుపుకుంటూ కలుపుకోండి. ముద్దలాగా కాకుండా ఇలా పొడిగా అయ్యే వరకు కొన్ని వాటర్ని చల్లుకుంటూ పిండిని ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనకి పిండి అనేది ఇలా ముద్ద చేస్తే ముద్దకు రావాలండి. కాకపోతే అలా ముద్దలాగా కాకుండా మనం పొడిగా ఉండేలాగా కొంచెం పిండిని తడి చేయండి. అలాగే ఇలా ముద్దలు లేకుండా చేతితో ముద్దల్లాగా ఏమన్నా ఉంటే వాటిని తీసేసి ఇట్లా పొడిగా అయ్యేలాగా చూసుకోండి. మరి ఎక్కువ పొడి కాకుండా తడిగా ఉండేలాగానే చూడండి. ఇప్పుడు మనం ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లో నూనెతో కానీ నెయ్యితో కానీ బౌల్నంతటిని నీట్గా అప్లై చేసుకోండి. అలాగే మనం ఖర్జూరాన్ని కూడా ముక్కలే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నట్స్ని కూడా ముక్కలే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి వలన మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే నట్స్ కూడా తీసుకోవడం మనకి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కలిపెట్టుకున్న రాగిపిండి ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. ఈ పిండిని వేసుకున్నాక స్పూన్తో ఒత్తి పట్టకుండా మామూలుగా పైననే ఒక లేయర్ లాగా పరుచుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండి వేసిన తర్వాత మళ్ళీ కొబ్బరి తురుముని కూడా ఒక లేయర్ లాగా వేసి పరుచుకోండి. గట్టిగా ఒత్తి పట్టకండి, స్పూన్తో మెల్లిగా ఇట్లా ఒక లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్ని అలాగే డేట్స్ని వేసుకోండి. ఒకవేళ డేట్స్కి బదులు కావాలనుకుంటే మీరు బెల్లం తురుముని కూడా వేసుకోవచ్చు. ఈ స్వీట్నెస్ కోసం అనేది నేను తీసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొబ్బరిని వేసుకోండి. ఇలా మనం డేట్స్ అలాగే నట్స్ కొబ్బరి వేయడం వలన పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మనం తింటుంటే ఇవి మధ్యలో తగ్గుతూ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి వేసుకున్నాక వీటినంతటిని ఒకసారి అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మిగిలిన రాగిపిండి మొత్తాన్ని కూడా వేసుకొని స్పూన్తో మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా సమానంగా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ వేసుకోండి. వేసుకున్నాక దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ పైన మనం రెడీ చేసుకున్న రాగిపిండి
గిన్నె ఉంది కదా, దాన్ని పెట్టేసి మూత పెట్టండి. మూత పెట్టి దీన్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు, తర్వాత సిమ్లో పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి పిండిని చూస్తే మనకి ఇలా చేతితో అంటే ముద్దలాగా వస్తే మనకి ఇది ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేయండి. ఆ వేడికి ఆ పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక ఇందులో నుండి గిన్నెని తీసేయండి. చూసారుగా మనకి ఈ పిండి అనేది ఉడికిపోయి చుట్టూ విడిపోయినట్టు మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నె పైన ప్లేట్ పెట్టేసి బౌల్ని రివర్స్లో తింపేసేయండి. మనకి ఈ రాగి రెసిపీ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిపైన నట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, రాగి పిండితో మనకి ఎంతో హెల్దీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి కూడా బాగుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. పిల్లలకి ఎంతో ఆరోగ్యంతో పాటు ఎముకలకు కూడా గట్టిగా ఉండడానికి చాలా యూజ్ అవుతుందండి. చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా రెడీ అయిపోయినాక మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యితో కానీ లేకపోతే నేనైతే తేనెతో తీసుకున్నానండి. మనం ఇందులో డేట్స్ వేసుకున్నప్పటికీ కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే ఇలా తేనెతో కలిపి తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేకపోతే నెయ్యి అయినా బెల్లమైనా వేసి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి.